లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పోస్ట్ మార్టం నిర్వహించింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బుధవారం పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీనికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరైనట్టు సమాచారం. 14 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కావడంపై గల కారణాలను ఆరా తీశారు. మెదక్ స్థానం గెలుస్తుందని ఆశించిన ఫలితాలు నిరాశపరచడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ముమ్మర ప్రచారం చేసిన 6 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, నీరు, ధాన్యం కొనుగోలు అంశంలో నిరసన చేపట్టిన ప్రజలు ఎందుకు గులాబీ పార్టీని విశ్వసించలేదని కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగ్ సైతం సక్సెస్ అయ్యాయి. కానీ అవి ఓటు రూపంలో ఎందుకు మళ్ళలేదు? తప్పిదం ఎక్కడ జరిగింది? 7 పార్లమెంట్ స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ ఉనికి ఎందుకు చాటలేకపోయాం? డిపాజిట్లు కోల్పోవడానికి కారణం ఏమిటి? అన్ని సెగ్మెంట్లలో పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజీ, పార్టీకి వచ్చిన ఓట్లు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లను నియోజకవర్గాల వారీగా బేరీజు వేస్తూ కేసీఆర్ నేతలకు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 41% నుండి 16% పార్టీ ఓట్లు తగ్గడంపైన నేతల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టు తెలిసింది. కేడర్ నేతల మధ్య సమన్వయ లోపమా అని అడిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, తాజాగా పార్లమెంట్ ఎన్నికల ఓటమితో కేడర్లో నైరాశ్యం పెరిగిందని, వారిలో భరోసా కల్పించాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. త్వరలోనే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని, నేతలంతా ప్రజల వద్దకు వెళ్లాలని, పలువురు నేతలు తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్టు తెలిసింది.